సార్ చెప్పండి సార్, రేపు 2024లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే వస్తారండి ఈ 2024లో. ఎందుకంటే 2019 నుంచి 24 వరకు కూడా వారు మరి సంక్షేమాన్ని కానీ అదేవిధంగా అభివృద్ధిని కానీ మరి రెండు కూడా ఈ రాష్ట్రంలో విత్తనం జరగడం కూడా మనందరికీ తెలిసిందే. అదిగాక బడుగు బలహీన వర్గాలకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు జరిగిన న్యాయం మరి ఈ 4-5 ఏళ్ళలో జరగడం కూడా మనందరం చూసాం. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఓట్ బ్యాంక్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఉన్నాయి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఫేవర్గా ఉన్నారు. కాబట్టి రాష్ట్రంలో అత్యధిక ఓట్లు వాళ్ళే కాబట్టి ఖచ్చితంగా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారే అధికారంలోకి వస్తారు. ఓకే సార్, ఈ పథకాలు ఇవన్నీ తీసి పక్కన పెడితే ఈ వైఎస్ జగన్ గారు అంటే ఎందుకు అంత ప్రేమ అంటారు మరి జనాలకి? ఏమండి, రాజశేఖర రెడ్డి గారు రక్తం పంచుకున్న కొడుకు, మరి వారి తండ్రి గారి పరిపాలన మధ్యలో ముఖ్యమంత్రి కూడా చనిపోవడం చూసాం. మరి పరిపాలనలో ఏదైతే మరి తండ్రి గారు ఈ రాష్ట్రాన్ని ఊవెత్తిన అభివృద్ధి చేయటం, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలందరినీ కూడా గుండెలను హత్తుకొని పోయే విధంగా పరిపాలన చేయటం, ఆ తర్వాత వారు మరణించిన తర్వాత వారి తనయుడు అయితేనే ఈ రాష్ట్రాన్ని సమర్థవంతంగా పరిపాలించగలరు. ఆ తండ్రి రక్తం పంచుకు పుట్టాడు కాబట్టే అందరం కూడా విశ్వసించాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రాన్ని ఈరోజు వారు అభివృద్ధి చేయడం కూడా మనం అందరం చూస్తూ ఉన్నాం. ఓకే, అలాగే అయితే ఈ జగన్ గారు ఈ పథకాలు ఎన్నో పెట్టారు కదా, అలా గత ప్రభుత్వంలో కూడా మీరు ఎన్నో పథకాలు చూసుంటారు. రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం చూశారు, చంద్రబాబు గారు చూశారు. ప్రజెంట్ ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు మీకు బాగా నచ్చిన పథకాలు అయినా కానీ ఏదైనా ఏదంటారు? ఏమంటే ప్రతి పథకం కూడా పేదవాడికి చాలా ఉపయోగకరంగా జరిగే పథకాలు అన్నీ కూడా మనం చూస్తున్నాం. గతంలో లేదు, ఏదో 1-2 ఏదో పేదవాళ్ళకి ఇవ్వాలి, ఎస్సీ ఎస్టీ బీసీలకు 1-2 ఇవ్వాలి అన్నది 1-2 ఇచ్చారు. కానీ కేవలం ఈ 4.5 సంవత్సరాల్లో అన్నీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి వీళ్ళకే అన్నీ కూడా జరగడం కూడా మనం అందరం చూసాం. కాబట్టి వీళ్ళ సంక్షేమాన్ని కోరుకున్నాడు, వీళ్ళ అభివృద్ధిని కాంక్షించాడు. కాబట్టి తిరిగి జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారు. అలాగే మీరు ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు సార్? మీరు ఏమంటే నేను చిన్నప్పటి నుంచి కూడా రాజకీయాల పట్ల చూస్తూ ఉన్నాను. రాజకీయాల్లో ఒక ఇంట్రెస్ట్ పెరిగింది. ఆ తర్వాత నేను 2006లో మా గురజాల మేజర్ పంచాయతీకి వార్డు నెంబర్కి పోటీ చేయటం, అక్కడ నేను విజయం సాధించడం. అప్పటి నుంచి కూడా రాజకీయంగా కొంచెం తిరుగుతా అన్ని రకాలుగా తెలుసుకుంటూ ఒక ఇంట్రెస్ట్తో అలాగే సాగిపోతుందండి. అలాగే మీరు ఇప్పుడు గురజాల అన్నారు కాబట్టి సార్, ఇక్కడ గురజాల కాన్స్టిట్యూషన్లో కూడా రేపు కాసు మహేష్ రెడ్డి గారికి కాస్త ఇక్కడ ఏదో యాంటీ ఉందంటూ రేపు సీటు మారుస్తున్నారు జగన్ గారు, ఎన్నెన్నో ప్రచారాలు వస్తున్నాయి కదా, అది ఎలా ఉంటుంది అంటారు? ఇదంతా రాజకీయ ప్రత్యర్థులు చేసే కుట్రలో భాగమే కానండి. ప్రజలు మెచ్చిన నాయకుడు, ప్రజానాయకుడు కాసు మహేష్ రెడ్డి గారు. చూస్తున్నాం ఈ గురజాల నియోజకవర్గం గతంలో ఎప్పుడూ లేనంత అభివృద్ధి జరగడం కూడా మనం అందరం చూస్తున్నాం. అన్ని రకాలు కూడా అభివృద్ధి చెందుతుంది. తిరిగి కాసు మహేష్ రెడ్డి గారు ప్రజలు మనల్ని పొందాడు కాబట్టి తిరిగి గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే, అలాగే ఇప్పుడు ఈ ప్రతిపక్షాల వాళ్ళు ఎన్నో చెప్తున్నారు, జగన్ ఈసారి ఖచ్చితంగా 3 నెలల్లో మేమే అధికారంలోకి రాబోతున్నాం అంటున్నారు, ఎన్నెన్నో చెప్తున్నారు. మరి ఎలా ఉండబోతుంది అంటారు? ఏమంటే తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. ప్రతిపక్షాలు ఏ వాళ్ళకి మరి గెలుస్తానని చెప్పకపోతే వాళ్ళ క్యాడర్ కూడా నిలబడదు కాబట్టి ఏదో చెప్పుకోవాలి. కాబట్టి ఏం చేశారని గెలుస్తారండి? ఏ వర్గానికి న్యాయం చేశారని గెలుస్తారు? ఎక్కడ ఏ వర్గానికి న్యాయం లేదు. చూస్తున్నాం గతం 14 నుంచి 19 అన్ని స్కామ్లు. ఈ మధ్య స్కామ్లు చంద్రబాబు నాయుడు గారు జైలుకి పోయి రావడం చూసాం. వాళ్ళ వర్గానికి దోచిపెట్టడానికే తప్ప ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని కోరి, రాష్ట్ర అభివృద్ధి కోరి తెలుగుదేశం ఏం చేయలేదు. కాబట్టి వారు తిరిగి కొరిచే పరిస్థితి లేదు. వాళ్ళు ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేకే పవన్ కళ్యాణ్ బతినాడుకోవడం కూడా మనం అందరం చూస్తూ ఉన్నాం. సార్, అలాగే ఇప్పుడు రేపు ఏదైతే ఈ పొత్తుల మీద ఉన్నప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారికి ఏదో ఒక 28 సీట్లు ఏదో అన్నారు, ఇంతవరకు బయటకు వచ్చి ప్రెస్ మీట్ లేదు, ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గారు రేపు పోటీ చేస్తున్నారు అన్నారు. జస్ట్ ఎలా ఉండబోతుందంటారు పవన్ కళ్యాణ్ పరిస్థితి? పవన్ కళ్యాణ్ గారు 28 ఇచ్చినా 38 ఇచ్చినా వారు గెలిచే పరిస్థితి లేదు. వారే ఇప్పుడు పార్టీ పెట్టి 14 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంతవరకు వారు ఎమ్మెల్యే గెలిచిన పరిస్థితి లేదు. వాళ్ళ పార్టీకి 28 అంటున్నారు, మనకు కూడా క్లారిటీ లేదు. వాళ్ళ 28,000 కూడా గెలిచే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారు మోసపూరితమైన కుట్రలో భాగమే ఈ పవన్ కళ్యాణ్ బలిపశువు కాకపోతున్నట్టు. తిరిగి ఆ 28 కూడా ఏదో వారు చంద్రబాబు నాయుడు అసలు గెలవలేని సీట్లు ఏదైనా ఉంటే మరి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చుండొచ్చేమో. తిరిగి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఈ రాష్ట్రంలో గెలిచే పరిస్థితి లేదు. ఓకే, అలాగే మీరు దాదాపు మన రాష్ట్రంలో ఇన్ని పార్టీలు ఉన్నాయి కదా, ఓన్లీ కేవలం మీరు వైసీపీ పార్టీలోకి రావడానికి మేజర్ కారణం ఏంటంటారు? అంటే వైసీపీ పార్టీలో ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీల పార్టీ అది. ఎందుకంటే అక్కడ లీడర్షిప్లో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలే లీడర్షిప్ చేస్తున్నాయి. కానీ తెలుగుదేశంలో ఒక వర్గమే లీడర్షిప్ చేస్తుంది, ఇంకో వర్గం లీడర్షిప్ చేసే పరిస్థితి లేదు, వాళ్ళకి లీడర్షిప్ ఇచ్చే పరిస్థితి లేదు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము అందరం కూడా స్వేచ్ఛగా ఉంటాం, కులాలు మతాలకి అందరం కూడా కలిసి ఉంటాం. ఇది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల పార్టీ కాబట్టి ఇందులో స్వేచ్ఛగా పనిచేస్తున్నాం కాబట్టి ఈ పార్టీని మేము ఓన్ చేసుకున్నాం.
మరి చంద్రబాబు గారు మాత్రం ఈ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి మైనారిటీ వాళ్ళకి నేను చేసినంత మంచి ఇంతవరకు ఏ ప్రభుత్వం చేయలేదు. గత ప్రభుత్వం 2014లో కూడా నేను ఎన్నో ఎన్నో వందల కోట్లు ఎస్సీ ఎస్టీ మైనారిటీ కింద ఇచ్చాను అని చెప్పుకుంటూ వస్తున్నాను. ఏమంటే ఇందాక చెప్పాను మీకు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏదో ఒకటో రెండో చేయకపోతే బాగోదు కదా అని చేసిన ప్రభుత్వాలే కానీ వారి కోసమే అని చేసిన ప్రభుత్వం ఏం లేదు. ఈ చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ ఎస్టీల గురించి ఈరోజు మాట్లాడడం వల్ల రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు కానివ్వండి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏమన్నారు మనందరం తెలిసిందే కదా, ఎస్సీలు ఎవరైనా పుట్టాలని కోరుకుంటారన్న వ్యక్తి ఈరోజు ఎస్సీల మేలు గురించి ఎస్సీల గురించి మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉందండి. ఓకే, అయితే రేపు 2024లో ఏ ప్రభుత్వం అదే ప్రమాణ స్వీకారం చేయబోతుంది సార్? ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ తిరిగి జగన్ అనే నేను అనే మాటలతో మళ్ళీ ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇదంతా పేద ప్రజల ఆకాంక్ష మేరకే వారు తిరిగి ముఖ్యమంత్రి అవుతారు.